అందరికీ నమస్తే, నేను మీ అరవింద్. సో ఈరోజు మనం 1000 డేస్ ప్రోగ్రామ్ ఒకటి, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఇక్కడ కరీంనగర్లో జరుగుతుంది. అందులో మనం పార్ట్ తీసుకున్నాము. సో అందులో పార్ట్గా మనం ఏం చేస్తున్నామంటే అన్ని రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసినాము. సో ఈరోజు మనం ఇక్కడ ట్రాఫిక్ మీద ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అంటే అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారా లేరా, అన్ని రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం మనం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ మనకి ఫోటోలు కొట్టడమే కాకుండా ట్రాఫిక్ అవేర్నెస్ మీద మీరు ఏమైనా ప్రోగ్రామ్ చేస్తారా? వాళ్ళకి కొంతమందికి ఫోటోలు కొడుతూ కొంతమందికి ఏంటంటే చిన్నపిల్లలు మైనర్ డ్రైవింగ్ ఇస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించడం, వాళ్ళ సంరక్షణ పిలిపించడం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, అంటే చిన్నపిల్లలు బండి నడిపితే ఏ విధంగా నష్టమవుతుందని చెప్పడం, పంపించడం. ఒకటి ఇంకోటి కార్లు ఉన్నది, కార్ల వాళ్ళు ఏంటంటే కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే వాళ్ళకి ఆపి వాళ్ళకి పక్కకు రోడ్డు పక్కకు కార్లు తిప్పి సీట్లు పెట్టుకోకుంటే ఎటువంటి నష్టం జరుగుతుంది, పెట్టుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బైక్ ఉంది, బైక్ మీద కొంతమంది హెల్మెట్ కావాలంటే హెల్మెట్ పెడుతున్నారు, కానీ హెల్మెట్ పెడుతూ పాటు బెల్ట్ పెడితే ఏంటంటే మనం యాక్సిడెంట్ అయినా కూడా హెల్మెట్ ఊడిపోకుండా మన తలకుండి మన తల సేఫ్గా ఉంటుంది. వాళ్ళకి చెప్తాను. కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళని ఆపేందంటే ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఏంటంటే మీరు స్లిప్ అయ్యి అనుకోకుండా బండి కట్టుకోవడం వల్ల, స్లిప్ అయి పడడం వల్ల మీ తలకు కానీ కాలు కానీ దెబ్బ తాకడం వల్ల ఏంటంటే మీ లైఫ్ కోల్పోతారు. కాలు ఇరిగింది అనుకో, ఒక యువకుడు కాలు ఇరిగి మంచంలో పడుతుందంటే వాళ్ళ రిక్రూట్మెంట్లో కానీ ఏమన్నా రన్నింగ్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ చెయ్యి ఇరిగింది అనుకో, ఏమైనా ఎగ్జామ్స్ రాయడానికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి అటువంటి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి వీళ్ళు ఆటో డ్రైవర్స్ కొంతమంది ఏంటంటే వాళ్ళు బస్సులు ముందటనే ఆపుతున్నారు. కొంతమంది యూనిఫామ్ వేసుకోవట్లేదు. యూనిఫామ్ వేసుకోకుండా ప్రయాణికులు వెళ్ళడం వల్లనే ప్రయాణికులు భయపడుతున్నారు, వీళ్ళు ఎవరో మమ్మల్ని పిలుస్తున్నారు అని. కాబట్టి మీరు ఒక యూనిఫామ్ వేసుకుని ఫుల్ యూనిఫామ్ వేసుకుని ప్రయాణికులు పిలుస్తుందంటే వాళ్ళు భయపడకుండా సార్ మేము పలానా ఊరికి వెళ్తాము, పలానా ఊరికి అంటారు. వాళ్ళు భయపడకుండా నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. అందుకే ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళకు నంబర్ ప్లేట్ ఉండాలి, ముందు వెనుక నంబర్ ప్లేట్ ఉండాలి, ఫుల్ యూనిఫామ్ ఉండి వాళ్ళ ప్రయాణికులు మీరు వాళ్ళకి ఏ ఊరికి వరకు తీసుకెళ్ళవచ్చు. యూనిఫామ్ వేయకుండా పోయి అడగడం వల్ల ఏంటంటే వాళ్ళు ప్రయాణికులు భయపడుతున్నారు. వీళ్ళు ఎవరో సివిలియన్స్ కావచ్చు, మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు అని వాళ్ళు భయపడి వాళ్ళు తింటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అవేర్నెస్ ఇస్తున్నాం. వాళ్ళు ఇంకోటి ట్రాఫిక్ రూల్స్ మన ఈ కార్లకు ఇప్పుడు సమ్మర్ లో కొంతమంది కూలింగ్ వరకు కవర్లు ఇస్తున్నారు, కూలింగ్ కవర్స్. ఆ కూలింగ్ కవర్స్ ఉండడం వల్ల వాళ్ళ సేఫ్ వరకు వేసుకుంటారు, కానీ అది ఏ విధంగా నష్టపడుతుందో అని చెప్పి వాళ్ళకి చెప్పి కూలింగ్ కవర్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా దీంతో పాటు మా సిఐ గారు, మా ఏసీపీ గారు వాళ్ళు ఏంటంటే కొంతమంది ఆటో డ్రైవర్లకు ప్రతి నెల మీటింగ్ పెడుతూ ఆటో డ్రైవర్ల సేఫ్టీ అంటే రోడ్ సేఫ్టీ ఏ విధంగా తీసుకోవాలి, డ్రైవింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి, తాగి నడపడం వల్ల ఏ విధంగా ఉంటుంది వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. కొంతమంది బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే బైక్ వాళ్ళని అవి కూడా కొంతమందికి చెప్తున్నాం, మీరు తాగి నడపడం వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది, మీరు తాగి నడపడం వల్ల బై మిస్టేక్ లో మీరు మంచిగా ఉన్నా ఎదురు వాళ్ళు తాగడం వల్ల మీరు అడ్డమాటది ఏంటంటే తలకు దెబ్బ తాకితే స్పాటెడ్ అవుతుంది. తలకు దెబ్బ తాకి మీరు హాస్పిటల్లో ఉంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కాలు చేతులు తిరిగినా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగడం వల్ల బండి కానీ కారు కానీ ఆటో కానీ తోలవద్దు, బైక్ డ్రైవింగ్ చేయవద్దు నేనని వాళ్ళకి చెప్పగలను. సిఐ గారు దానిలో చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మన టీం అన్నమాట. సో గన్షన్ ఓజా గారు ఇక్కడ 1000 డేస్ ప్రోగ్రామ్ ఒకటి, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళతోనే మనం కొలాబ్ అయ్యి ఈరోజు ఇక్కడ మనం ట్రాఫిక్ అవేర్నెస్ గురించి అన్ని రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామనేది డిసైడ్ అయినాము. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ట్రాఫిక్లోకి వెళ్ళిపోయి ఎవరు అయితే అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం, ఎవరైతే రూల్స్ ఫాలో కావట్లేదో వాళ్ళకి అవేర్నెస్ ఇద్దాం. మీకు సడన్ గా పోలీస్ వాళ్ళు ఆపంగానే ఏమనిపించింది? దేనికైనా రొటీన్ చెకప్ ఏమో అనుకుంటున్నాను. ఓకే, నన్ను ఫైన్ వేస్తారు అనుకున్నారా? అంటే ఫైన్ దేనికి ఇస్తారు? నాకు దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నందుకు మీకు ఏమి ఇచ్చారు? గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చారా? ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు గిఫ్ట్ చూసి? ఫైన్, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అందరూ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది కదా. రూల్స్ ఆర్ రూల్స్. మన లైఫ్ సేఫ్టీ గురించే కదా రూల్స్ పెట్టింది. హెల్మెట్ పెట్టుకుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది మనకంటే ఎక్కువ. సో ఈ రోజు చూసిన తర్వాత మీరు ఒక 10 మంది నన్ను ఇన్స్పైర్ చేయడానికి రెడీగా ఉన్నారా? షూర్. నాకు నేను డైలీ చెప్తూనే ఉంటాను మా ఫ్రెండ్స్ కి అందరికి హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి. ఇంకా కొంతమందికి ఎక్కువ చెప్తాను. థ్యాంక్ యూ చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్. మీరు సీట్ బెల్ట్ వేసుకున్నారు, ఓకే, కాకపోతే లైసెన్స్ ఉందా మీకు? ఉందండి. పొల్యూషన్ ఉందండి. ఇన్సూరెన్స్ ఉందండి. ఆర్సీ ఉంది. ఓకే, మీరు అన్ని ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకోసం మా దగ్గర నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు కూడా
చాలా థ్యాంక్స్ అసలు స్వచ్ఛతంగా మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. ఎందుకంటే రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది, ఎంతో మంది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హెల్మెట్ పెట్టుకున్నారా క్లిప్? ఓకే, రైట్. హెల్మెట్ ఉన్నది, లైసెన్స్ ఉందా? ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయి కదా? డాక్యుమెంట్లు ఇప్పుడు ఉన్నాయా? ఇంటికాడ ఉన్నాయా? అన్ని ఇక్కడే ఉన్నాయి కదా? ఓకే. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నందుకు మా తరఫున చిన్న గిఫ్ట్. ఇక్కడ లోకల్ సార్, మీరు వెహికల్ రోడ్ మీద తీసుకొచ్చారు, మరి మీరు హెల్మెట్ క్యారీ చేయాలి కదా సార్? అంటే హెల్మెట్ క్యారీ చేయాలి కదా, మీకు తెలుసు కదా హెల్మెట్ క్యారీ చేయాలనే విషయం. ఎందుకంటే మీరు హెల్మెట్ క్యారీ చేయాలి, ఇంకో 10 మందికి మీరు చెప్పాలి లేని వాళ్ళకి. ఎందుకంటే హెల్మెట్ లేని వల్ల మీకు నష్టం ఏమి జరుగుతుంది? చెప్పండి, ఏం నష్టం ఉంటుంది? ఏం నష్టం లేదు, చెప్పండి, ఏం ప్రమాదం? హెల్మెట్ లేకపోవడం వల్ల ఏంటంటే సార్, హెల్మెట్ పెట్టుకోలే పట్టి ధరించడం వల్ల మీకు ఏదైనా వెహికల్ వెనక నుండి కానీ ముందు నుంచి కానీ మీకు టక్కర్ ఇచ్చినప్పుడు కానీ, లేదు మీ వెహికల్ మీకు అదుపు తప్పి మీరు పడడం వల్ల, స్లిప్ అయి పడడం వల్ల కానీ మీ యొక్క తల అనేది సేఫ్ ఉంటుంది సార్. మీకు కాలుకు చేయికి దెబ్బ తాకినా మళ్ళీ మనం కట్ట కట్టించుకోవచ్చు, ఫ్రీ ఉండదు, మళ్ళీ ఆటోమేటిక్గా రికవర్ అవుతాం. మీకు తలకు దెబ్బ తాకడం వల్ల ఏంటంటే, ఒకవేళ మీకు తలకు తగ్గడం మెదట్లో రక్త గిల్ల కడగడం వల్ల ఏంటంటే మీరు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు ఎటు వెళ్ళినా, మీ పర్సనల్ పల్లికి వెళ్ళినా, మీరు విలేజ్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, మీరు అనేది హెల్మెట్ అనేది మీ యొక్క విధిలో ఈరోజు ఏ విధంగా మీరు మొబైల్ అయితే తీసుకెళ్తున్నారో, మీరు ఎటు వెళ్ళినా మొబైల్ తీసుకెళ్తారు. ఈరోజు పక్క ఒకప్పుడు ఏంటంటే మనకు మొబైల్ లేదు కాబట్టి ఈరోజు మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు ఎటు వెళ్ళినా, మీరు డ్యూటీకి వెళ్ళినా, మీరు టెంపుల్కి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా మీరు పక్క హెల్మెట్ క్యారీ చేయాలి. హెల్మెట్ క్యారీ చేసిందంటే మీరు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కూడా, అంటే మా బ్రదరు, మా అన్నయ్య, లేక మా తమ్ముడు రెగ్యులర్గా హెల్మెట్ యూజ్ చేస్తుంది కాబట్టి మేము కూడా హెల్మెట్ యూజ్ చేయాలని చెప్తాం. మీ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా హెల్మెట్ యూజ్ చేయకపోతే వాళ్ళకు కూడా మీరు చెప్పాలి, హెల్మెట్ యూజ్ చేయకపోవడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి, లేక లాభాలు ఇట్లా ఉంటాయి. వాళ్ళు చెప్పడం వల్ల ఏంటంటే మీరు కూడా ఒక 10 మందికి అవేర్నెస్ కలిపి ఉంటుంది. హెల్మెట్ వేసుకుంటే మీకు గిఫ్ట్ వస్తుంది. మీకు గిఫ్ట్ వస్తుంది. హెల్మెట్ వేసుకుంటే గిఫ్ట్ వస్తుంది. అట్లా ఓకే. మీరు మొబైల్ ఎట్లా క్యారీ చేస్తారో మొబైల్తో పాటు హెల్మెట్ పక్కా ఉంటుంది. మీరు ఎటు వెళ్ళినా ఈ రోజుల్లో మొబైల్ క్యారీ చేస్తారు. మాజీ పోలీస్ కమిషనర్ గారు వివేక్ అందాసరెడ్డి సార్ ఒక మాట చెప్పారు, తల నాదే రక్షణ నాది. అది మీరే పాటించకపోతే మీ రక్షణ మీతోనే ఉంది. అంతే ఒకటి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. యూనిఫామ్ వేసుకున్నాడు, అన్ని ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి గిఫ్ట్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. యూనిఫామ్ లేకుండా ఒక ఆటో డ్రైవర్ వచ్చిండు. సో ఆటో డ్రైవర్లకు అందరికి ఇస్తున్నాం అనుకుని ఆయన యూనిఫామ్ లేకుండా వచ్చి మాకు ఇప్పుడు గిఫ్ట్ కావాలి అని చెప్పేసి యూనిఫామ్ వేసుకున్నారు. ఇట్లా యూనిఫామ్ ఇచ్చిన వాళ్ళు అందరూ వేసుకోవాలి. గిఫ్ట్ రావాలంటే ఎప్పుడు వేసుకొని ఉండాలి. మీ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు కదా మీకోసం. వేసుకోరా హెల్మెట్ నెక్స్ట్ టైం. మేము ఇక్కడనే ఉంటాం, రోజు ఇక్కడనే ఉంటాం. వేసుకుంటాను నేను నార్మల్ గా, ఇక్కడ పక్కన అని చెప్పేసి. పక్కనైనా కూడా ఇప్పుడు బస్ అయితే ఇక్కడ రాకుండా లేదు కదా, ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది కదా. ఇంట్లో వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆబ్వియస్లీ అండి, ఖచ్చితంగా రూల్స్ ఫాలో కావాలి. ఓకేనా? ఓకే, రైట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. ఓ నలుగురికి చెప్పండి ఇలానే. హెల్మెట్ హెల్మెట్ కరెక్ట్ హెల్మెట్ ఉండాలి. అలాంటి చిప్పలు పెట్టుకుంటే ఇవ్వరు. ఓకే, అన్ని పేపర్స్ ఉన్నాయా? లైసెన్స్ ఉందా? ఇక్కడ ఉన్నాయా? ఇంటికాడ ఉన్నాయా? ఇక్కడనే ఉన్నాయా? రైట్. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నందుకు మా తరఫున చిన్న గిఫ్ట్. ఓకే, నలుగురికి చెప్పండి. రైట్ రైట్. ఇప్పుడు చూడండి, గిఫ్ట్ అనగానే అందరూ రోడ్ సేఫ్టీ ఫాలో చేస్తారు. మన ఓజాబాయ్ ఉన్నాడు కదా, 900 యూనిఫామ్స్ ఇచ్చిందట. ఇప్పుడు ఆటో వాళ్ళందరూ జస్ట్ యూనిఫామ్స్, ఈ గిఫ్ట్ కోసం యూనిఫామ్ వేసుకొని ఇప్పుడు బయటకు వస్తున్నారు అందరూ. హెల్మెట్ డబుల్ సేఫ్టీ, కానీ ఇట్లా అలౌడ్ లేదు. ఓకే, మంచిగా అద్దాలు పెట్టుకోరండు, ఇది పెట్టుకున్నావు కానీ ఇది పెట్టుకోలేదు. అద్దాలు కూడా ఖచ్చితంగా ఉండాలి బండికి. వాళ్ళ బెల్ట్, హెల్మెట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. సరే తీసుకో, ఇప్పుడు ఒక గిఫ్ట్. అన్ని ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి. హెల్మెట్ పెట్టుకో. ఓకే, యూనిఫామ్ లైసెన్స్
అన్నీ ఉన్నాయి కదా, కంగ్రాట్స్. మంచిగా జాగ్రత్తగా తీసుకుపోవాలి అందరినీ. నలుగురికి చెప్పాలి, మీ నలుగురు డ్రైవర్లకు చెప్పాలి మంచిగా ట్రాఫిక్ రూల్స్ అన్ని. ఓకేనా? రైట్. అన్ని ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి. ఓకేనా? మీ డ్రైవర్లు అందరికీ చెప్పాలి మరి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. మంచి స్టాండర్డ్ హెల్మెట్ ఉంది, 2 అద్దాలు ఉన్నాయి, బెల్ట్ పెట్టుకున్నారు. ఇట్లా 10 మందికి చెప్పండి మీరు. అప్పుడే ప్రమాదాలు అరికట్టవచ్చు. వెరీ గుడ్ అండి. 1 కిలోమీటర్ కూడా వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనాసినా కుమారణ హెల్మెట్ పెట్టుకున్నందుకు మీకు గిఫ్ట్ అండి. ఆయనకు లేదు, మీకు ఉంది. ఇక్కడ ముందు రండి కొంచెం. మీకు పాంప్లెట్, ఆయనకు గిఫ్ట్. పాంప్లెట్. నో హెల్మెట్. ఇక్కడ పాంప్లెట్, ఇక్కడ గిఫ్ట్. ఇక్కడ రూల్స్, అక్కడ గిఫ్ట్. అది చదవండి, హెల్మెట్ మార్చింది. హెల్మెట్ వేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్టాండర్డ్ హెల్మెట్ వేసుకున్నారు. 10 మందికి మీరు కూడా చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వేరింగ్ హెల్మెట్. బెల్ట్ వేసుకున్నందుకు మీకు గిఫ్ట్ రాలేదు. బెల్ట్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ. మీ ఇష్టం అది. డాడీ బాగుండాలి, పెట్టుకోవాలా? పట్ల గట్టి పెట్టుకోవాలి. డాడీకి చెప్పాలి, నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే నాని చిన్న హెల్మెట్ పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఓకే? ఉంటేనే వస్తుంటది. హెల్మెట్ మంచిగుంది, అద్దాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బెల్ట్ పెట్టుకో. మీరు లాస్ట్ ఉన్నది అనుకున్నా కానీ మీరు బెల్ట్ పెట్టుకోవాలి. ఓకే, ఎన్నందుకు ఇస్తాం ఆగండి. పాప కోసం ముందు వద్దు, అట్లా ఎప్పుడు ఇట్లా ఎప్పుడు కూర్చోబెట్టదు బండి మీద. ఓకే, డాడీకి చెప్పాలి, నువ్వు డాడీ హెల్మెట్ పెట్టుకున్నాడు కాదు, బెల్ట్ పెట్టుకోవాలని చెప్పాలి. ఓకేనా? చెప్తావా? ఓకే, ఇట్లా ఎంత కూర్చోవాలి, ముంగడు కూర్చోవాలి. వెరీ గుడ్, శాబాష్. ఓకే, రైట్, బాయ్. చెప్పండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడ అందరికి అవేర్నెస్ ఇస్తున్నారు. ఫోటోలు కొట్టడమే కాకుండా ఆపి వాళ్ళని చెప్పి చేసుకోమనడం అనేది యాక్చువల్గా బెస్ట్ పార్ట్. అది ఫోటోలు కొడితే ఏమున్నా నేను కడతా, లేకపోతే డిస్కౌంట్ వచ్చినప్పుడు కడతా అనుకుంటారు జనాలు. సో ఈ ఫైన్లు కట్టడం అనేది మోటోగా పెట్టుకోకుండా మీరు ఇలానే వాళ్ళని పిలిచి ఆపి బాబు సీట్ బెల్ట్ పెట్టుకో అనడమో, హెల్మెట్ పెట్టుకో అనడమో అలాంటివి చెప్పడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది బేసిక్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. సో ఫైనల్గా మన ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ కోఆపరేట్ చేసిండ్రు. అలాగే మిషన్ ఇండియా, యంగ్ ఇండియా మిషన్ గన్షన్ ఓజా గారు కూడా మనకు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళే ఇక్కడ 1000 days ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు ప్రస్తుతానికి. ఎవ్రీడే ఉంటుంది మార్నింగ్ ఇది. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు బాగా. సో సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అనేది ఫాలో కావాలి. సో మీ సేఫ్టీ కోసం, అది మాకేం రాదు, ఎవరికేం రాదు. మీరు ఫాలో అయితే మీకే సేఫ్టీ ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.